దుకాణంలో మనకు కావాల్సిన బ్రాండ్ సబ్బో సర్ఫో సంచో దొరకకుంటే ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయి దొరికిన బ్రాండ్ వస్తువులే కొనుక్కొని సరిపెట్టుకుంటాం. నచ్చకుంటే కొనకుండా ఊకుంటాం. మనకు అట్లా నడుస్తుంది కానీ మందు బాబులతో అట్లా కుదరదు కదా. బ్రాండ్ షాప్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ పెట్టవలసిందే. కాదు కూడదు మాకు నచ్చిన బ్రాండే అమ్ముతామని మొండికేసిర్రో వాళ్ళతోటి యమగండమే ఉంటుంది గిట్లా. మొగోనని మొలకాలక పోయి ఎల్కని చూసి ఎల్లెంకల వాడ కథే ఉందిగా. ఈ వైన్స్ మీద దండయాత్రకు పోయిన మందుబాబు కథ. చేతిలో పెట్రోల్ బాటలు పట్టుకొని వైన్స్ మీద వాడి తలగ పెడతా అని లోపలికొచ్చిండు. చూస్తున్నారా? అడిగిన బ్రాండ్ మందు అమ్మరా, అది కూడా నేను అడిగిన మందు లేదంటారా అని బయటికి పోయి నీళ్ల బాటిల పెట్రోల్ నింపుకొచ్చి వైన్స్ తలగ పెడతా అని దమ్కి ఇచ్చిండు వైన్స్ వాళ్ళకే. జోకులు అనుకుంటాను అదే పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఏమరో తమాచా ఎత్తున్న అవరని అని ముగ్గురు అనగబట్టి అవతలికి నూకేసిర్రు. అడికే ఊకోలే. అశ్వాపురం పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి వీడియో కూడా వైన్స్ కాడ తమాచా చేస్తుండు సార్, దబ్బున రాండి అని చెప్పి పిలిపించి వాళ్ళు రాగానే పట్టించిరట. పాపం అడిగిన బ్రాండ్ దొరకలేదన్న కోపం పెట్టుకుని బ్రాండ్ షాపులను బెదిరియబోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బొక్కలా దోసిరట బ్రదర్ను. మరి ఏ బ్రాండ్ కావాలని పోయిండో ఈ బెదరు గాని ఈయన బ్రాండ్ మందు అత్రం పత్రం లేకుండా దొంగతనంగా అమ్మే బెల్ట్ షాపులలో దొరుకుతుందట గాని లీగల్ గా అమ్మే లిక్కర్ షాపులలో లభిస్తలేదట. ఆగో ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తేందుకు పోయి అన్యాయంగా కేసులో పాలైండు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు చేసింది లేదు అయింది లేదు గాని వట్టిగా కేసు మీద పడేసుకుంటూ తమ్మి అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వైన్స్ లో జరిగిన ఈ సంగతి ఎరికైన జనాలంతా నవ్వుకుంటున్నారట పాపం.